గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా సరఫరా మాత్రం కొత్త దారుల్లో జరుగుతూనే ఉంది. అక్రమార్కులు రోజురోజుకు పేట్రేగిపోతున్నారు. అక్రమార్జన కోసం రోజుకో దారి ఎంచుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మొన్నటి వరకు లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాల్లో గంజాయి రవాణా చేసిన స్మగ్లర్లు ఇప్పుడు తమ దందా కోసం మరో మార్గాన్ని ఎంచుకొని పోలీసులకు సవాల్ విసిరారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ కేసు ఛేదనలో పోలీసులే పైచేయి సాధించి నేరగాళ్ల ఆట కట్టించారు. అక్రమార్జన కోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా చివరకు కటకటాల వెనక్కి చేరుకోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాకు అంతర్రాష్ట్ర ముఠాలు ఇప్పుడు రైళ్లను అడ్డాగా చేసుకున్నాయి. సాధారణంగా రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనినే గంజాయి ముఠా అనుకూలంగా మార్చుకున్నారు. రైళ్ల ద్వారా తమ దందాను కొనసాగించేందుకు పథకం వేశారు. అలా వారానికి 2 సార్లు మత్తు పదార్థాలను రవాణా చేశారు. ఇక ఇదే తమ సేఫ్ జోన్ అనుకున్న కేటుగాళ్లు ఒడిశా సంబల్పూర్ నుంచి వచ్చే నాగావళి ఎక్స్ప్రెస్ లో గంజాయి తరలించేందుకు పన్నాగం పన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వారికి సంకెళ్లు వేసి కటకటాల్లోకి నెట్టారు. రైళ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు గంజాయి రవాణా స్వేచ్ఛగా సాగుతోంది. ఈ మధ్యకాలంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో చేపట్టే తనిఖీల్లో నాగావళి ఎక్స్ప్రెస్ లో తరచూ గంజాయి పట్టుబడింది. సాధారణంగా ఈ రైలు గమ్యాన్ని చేరుకోవాలంటే దాదాపు 27 గంటలు పడుతుంది. అన్ని స్టేషన్లలోనూ ప్రయాణికులతో కిక్కిరేసిపోతుంది. దీంతో గంజాయి ముఠ తమ దందాకు ఈ రైలును అడ్డాగా మార్చుకున్నారు. ఎండు గంజాయి వాసన రాకుండా పాలిథిన్ కవర్లలో ప్యాకింగ్ చేసి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇటీవల ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో కామారెడ్డి వద్ద ఎక్సైజ్ అధికారులు 5.5 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వారం వ్యవధిలో అదే రైలులో ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన అశోక్ కుమార్, మహారాష్ట్రవాసి గణేష్ వద్ద 10 కిలోల గంజాయి పట్టుబడింది. తాజాగా నిజామాబాద్ జంక్షన్ లో నాగావళి రైలును ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీల్లో 5.1 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ కు చెందిన 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ తరహా గంజాయి రవాణాపై ఈగల్ ఫోర్స్ నిఘా పెంచాయని ఆ విభాగం ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఒడిశా నుండి విజయవాడ, ఖమ్మం మీదుగా రాచకొండ ప్రాంతంలో అంటే ఇప్పుడు మల్కాజ్గిరి ప్రాంతంలోకి వెళ్ళి హైదరాబాద్ మీదుగా మనకు కామారెడ్డికి సప్లై అవుతున్న 480 కిలోల గాంజాను ఖమ్మం పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఒడిశా నుండి వచ్చే 9 రూట్ల మీద కూడా మేము నిఘా పెట్టుకుంటున్నాం. ఇప్పటి వరకు దాదాపు 7 నెలల కాలంలో మేము 7 టన్నుల గాంజాను పట్టుకోవడం జరిగింది. కేవలం మే 15 నుండి నిన్నటి వరకు 4000 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. రాంచీలో 500 ఎన్సీబీతో సంయుక్త ఆపరేషన్లో 500 కిలోల గాంజాయి పట్టుకున్నాం. ఒడిశా రాష్ట్రంలో కోరాపుట్ పోలీసులతో సమన్వయంతో 500 కిలోలు, రాయ్పూర్ ఛత్తీస్గఢ్ సరిహద్దు సమీపంలో దాదాపు 500 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా మహారాష్ట్రలో కూడా 500 కిలోలు గాంజా పట్టుకుని ఆ రాష్ట్రాల పోలీసు స్టేషన్లకు అప్పచెప్పడం జరిగింది. అక్రమ గంజాయి రవాణాను అరికట్టేందుకు అన్ని విభాగాల పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ స్పష్టం చేశారు. 7 నెలల వ్యవధిలో ఒడిశా, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పోలీసుల సహకారంతో వేరువేరు మార్గాల్లో రవాణా చేస్తున్న 7 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎప్పటికప్పుడు గంజాయి స్మగ్లర్ల ఎత్తుగడను చిత్తు చేయడంలో సఫలీకృతమవుతున్నామని గిరిధర్ వెల్లడించారు. ఒడిశా నుండి 9 మార్గాల ద్వారా మనకు గాంజాయి వస్తున్నది. అదొకటి ప్రివెంట్ చేసుకోవడం. ఆ గాంజా వచ్చిన దాన్ని పెడ్లర్స్ లోకల్ మార్కెట్లోకి, లోకల్ కన్జ్యూమర్స్ దగ్గరికి చేరవేసే ప్రయత్నం అదొకటి. 2 మూడవ విషయం ఏంటంటే గోవా, బెంగళూరు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ ఈ ప్రాంతాల నుండి మనకు సింథటిక్ డ్రగ్స్, అంతేకాకుండా హ్యాష్ ఆయిల్, తర్వాత ఓపియం లాంటి డ్రగ్స్ కూడా వచ్చేవి. వీటిని కూడా నిరోధించడానికి మేము ప్రయత్నాలు చేసి
సక్సెస్ అయ్యామనే చెప్పుకుంటున్నాం. స్మగ్లర్లు తమ అక్రమార్జన కోసం కొన్ని కొత్త దారులు వెతికినా చివరకు చేరాల్సింది జైలుకే అనడానికి ఇదే నిదర్శనం. ప్రజలు కూడా ప్రయాణంలో ఎవరైనా అనుమానంగా సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.